ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ధురంధర్ 2 ఇప్పుడు పాకిస్తాన్లోనూ సంచలనం సృష్టిస్తుంది. థియేటర్లలో ఈ సినిమాపై నిషేధం ఉన్నప్పటికీ ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే నెట్ఫ్లిక్స్ పాకిస్తాన్లో #1 ట్రెండింగ్ గా మారిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు సినిమా రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే భారీగా వ్యూయర్స్ ఒకేసారి లాగిన్ కావడంతో నెట్ఫ్లిక్స్ సర్వర్లు స్లో అయ్యాయని ఓ కంటెంట్ క్రియేటర్ క్లెయిమ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ ది రివెంజ్ ఇప్పటికే భారత్లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టింది. అయితే పాకిస్తాన్లో థియేట్రికల్ రిలీజ్ కు అనుమతి లేకపోయినా ఓటీటీ రిలీజ్ కోసం అక్కడి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారని తెలుస్తోంది. మే 14న నెట్ఫ్లిక్స్ పాకిస్తాన్లో సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైన వెంటనే భారీగా వ్యూయర్స్ లాగిన్ అయ్యారని, దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ క్రాష్ అయ్యిందని సమాచారం. పాకిస్తాన్కు చెందిన ఓ కంటెంట్ క్రియేటర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రాత్రి 12 గంటలు కావడమే ఆలస్యం. అందరూ ఒకేసారి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి సినిమా చూడటానికి ప్రయత్నించారని, అందుకే సర్వర్ స్లో అయిందని అతను చెప్పాడు. తన వైఫై సరిగ్గానే పనిచేస్తోందని, కానీ సినిమా మాత్రం పదే పదే బఫరింగ్ అవుతోందని వీడియోలో చూపించాడు. దీంతో ధురంధర్ 2పై పాకిస్తాన్లో ఉన్న క్రేజ్ మరోసారి బయటపడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చూపించిన కథ నిజమా కాదా అన్నది పక్కన పెడితే సినిమా ఎలా తీశారు, రణవీర్ సింగ్ పాత్ర ఎలా ఉంటుంది అన్న ఆసక్తి పాకిస్తాన్ ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉందని ఆ కంటెంట్ క్రియేటర్ పేర్కొన్నాడు. ముఖ్యంగా ల్యారీ ప్రాంతం నేపథ్యంగా వచ్చే సన్నివేశాలపై అక్కడి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలిపాడు. దీంతో థియేటర్ బ్యాన్ ఉన్నా ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు విపరీతమైన స్పందన వస్తోందని తెలుస్తోంది. మరోవైపు ధురంధర్ 2 నెట్ఫ్లిక్స్ పాకిస్తాన్లో #1 ట్రెండింగ్ స్థానానికి చేరిందని కూడా ఫాలో అప్ పోస్టుల్లో పేర్కొన్నారు. ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్రాంచైజ్లో రణవీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది.